వింటున్నారా? ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఒక భలే కథ చెప్పుకుందాం. ఆహా, విజయనగరమా? అంటే శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నాటి కథ అన్నమాట. అవును, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజుగారు ఉండేవారు కదా. ఆయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అనే ఆయన ఉండేవారు. తెనాలి రామకృష్ణుడు. ఆయన గురించి విననివారు ఎవరుంటారు? భలే తెలివైనవారు. ఎంత తెలివైనవారంటే తన మాటలతో చేతలతో అందర్నీ తెగ నవ్వించేవారు, ఆశ్చర్యపరిచేవారు. ఉహుం. అదలా ఉండగా ఉండగా ఒకరోజు ఆ రాజుగారి ఆస్థానానికి ఒక కొత్త మంత్రి వచ్చారట. ఓ కొత్త మంత్రా? ఎలా ఉన్నారాయన? ఆయన చాలా హుందాగా, అంటే పెద్ద పెద్ద బట్లు వేసుకుని చూడటానికి కాస్త గర్వంగా కనిపించారు. గర్వంగానా? అవును, వస్తూనే నేనే గొప్ప జ్ఞానిని, నా దగ్గర బోలెడంత డబ్బు ఎలా సంపాదించాలో ఒక రహస్యముంది అని గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. అబ్బో, డబ్బా! రాజుగారికి సభలోని వారికి కూడా ఆసక్తి కలిగింది గదా అప్పుడు. కలిగింది. ఆ రహస్యమేంటో చెప్పండి అన్నారందరూ. మరి చెప్పారా? అప్పుడే కాదు, ఆ మంత్రి ఏమన్నారంటే, నేనొక పెద్ద విందు ఇస్తాను, అందరూ బాగా తిన్నాక అప్పుడు నా రహస్యం చెబుతాను అని అన్నారు. విందా? రాజుగారు సరేనన్నారా? రాజుగారు సరేనన్నారు. కాని మన తెనాలి రామకృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగా అమేకంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆయనెందుకో ఆలోచిస్తున్నారన్నమాట. సరే, తర్వాత ఇక చెప్పినట్టుగానే ఆ మంత్రి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. అబ్బో, ఏం విందనుకున్నావ్? రకరకాల పిండి వంటలు, పళ్ళు, పాయసాలు, ఒకటా రెండా, ఎన్నో రకాలు. వావ్! అందరూ కడుపు నిండా తినేసుంటారు కదా. అవును, అందరూ కడుపు నిండా తిన్నారు. విందు అయిపోయాక అందరూ ఆ రహస్యం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఆ మంత్రిగారు లేచి నిలబడి ఇప్పుడు చెబుతారా రహస్యం? గంభీరంగా ఇలా అన్నారు. నా సంపద రహస్యమేంటంటే, బాగా తినండి, హాయిగా ఉండండి. అదే సంపదకు మార్గం. అంతేనా? అందరూ అది విని నీరసపడిపోయారు కదూ. అవును. ఓస్, ఇదేనా గొప్ప రహస్యం అని పెదవి విరిచారు. అప్పుడే మన తెనాలి రామకృష్ణుడు రంగంలోకి దిగి ఉంటారు. సరిగ్గా. ఆయన నెమ్మదిగా ముందుకొచ్చారు. మహారాజా, నేను కూడా ఒక చిన్న రహస్యం చెప్పొచ్చా అని వినయంగా అడిగారు. అప్పుడు ఆ కొత్త మంత్రి ఊరుకున్నారా? ఊరుకుంటారా? ఎగతాళిగా నవ్వుతూ, ఓ, నీ దగ్గర కూడా రహస్యాలున్నాయా? అలాగే చెప్పు, వింటాంలే అన్నారు కొంచెం చులకనగా. తర్వాత ఏం చేశారు తెనాలి? వెంటనే తెనాలి రామకృష్ణుడు ఒక పెద్ద ఖాళీ కుండను ఇంకా ఒక చిన్న గిన్నె నిండా పాలను తెప్పించారు. ఖాళీ కుండ, పాలగిన్నె. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు కదా ఈయన ఏం చేస్తారా అని. అవును, ఆయన ఆ చిన్న గిన్నెలోని పాలను ఆ పెద్ద కుండలో పోశారు. మరి ఏమైంది? కానీ కొద్ది పాలే కదా, ఆ పెద్ద కుండలో అడుగున ఉండిపోయాయి. పైనుంచి చూస్తే కుండ ఎలా కనిపిస్తోంది? ఖాళీగానే కనిపిస్తుంది. సరిగ్గా. ఓ, అప్పుడు తెనాలి రామకృష్ణుడు మంత్రివైపు రాజుగారివైపు చూస్తూ ఏం చెప్పింటారు? ఆయనన్నారు, చూశారా మహారాజా, ఈ పెద్ద కుండలో కొద్దిగా పాలు పోస్తే అది నిండినట్టు కనిపించదు, ఖాళీగానే ఉంటుంది, అవునా? అవును. అలాగే అని మంత్రివైపు చూస్తూ, కేవలం గొప్ప మాటలు చెప్పేవారి దగ్గరుండే కొద్దిపాటి జ్ఞానం కూడా పైకి కనిపించదు, అదిలా శూన్యంలాగే ఉంటుంది అన్నారు. అబ్బా, ఎంత బాగా చెప్పారు! ఆ మాటలకు ఆ కొత్త మంత్రి ముఖం సిగ్గుతో చిన్నబోయింది, ఎర్రబడింది కూడా. సభలో ఉన్నవారందరూ గుల్లున నవ్వారు. రాజుగారు కూడా నవ్వింటారు. అవును, రాజుగారు కూడా నవ్వాపుకోలేక తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తికి, ఆ తెలివితేటలకు చాలా మెచ్చుకున్నారు. భలే! ఆ మంత్రికి అప్పుడు అర్థమై ఉంటుంది కదా. బాగా అర్థమైంది. గొప్ప మాటల కన్నా నిజమైన జ్ఞానం అంటే వినయంగా ఉండటం ముఖ్యమని తెలుసుకున్నారు. చూసారా పిల్లలు, మన తెనాలి రామకృష్ణుడు ఎంత చక్కగా ఒక చిన్న ఉదాహరణతో పెద్ద విషయాన్ని చెప్పారో. మాటల ఆడంబరం కాదు ముఖ్యం. అసలైన తెలివి, వినయం ఉండటం ఎంత ముఖ్యమో గదా. అవును.